తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో హీరోగా నటించిన శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో మాజీ రాజకీయ నాయకుడు సైతం ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అటు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ అయింది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ పలు సినిమాల్లో హీరోగా నటించిన శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. చెన్నై పోలీసులు శ్రీరామ్ను అరెస్ట్ చేసి అనంతరం ఆయన్ను నుంగంబాక్కం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. 2 గంటలుగా చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు ఆయన్ను విచారించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి రక్త నమూనాలు సేకరించారు. మాజీ ఏఐఏడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు చెన్నై పోలీసుల నుంచి బయటకు వచ్చిన ప్రాథమిక సమాచారం. ప్రసాద్ సహా మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నారట. ప్రసాద్ మరో 2 ఇచ్చిన సమాచారంతో అరెస్టు చేసి హీరోని విచారిస్తున్నారు. రోజా పూలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తిరుపతి అబ్బాయి శ్రీరామ్ తమిళంలో 4 సినిమాలు చేసిన తర్వాత తెలుగులో అడుగుపెట్టారు. శ్రీరామ్ హీరోగా నటించిన తెలుగు సినిమా ఒకరికి ఒకరు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు, కానీ ఆశించిన స్థాయిగా అయితే వెళ్లలేదు. అసలేం జరిగింది సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైన్తో ఆయన 2019లో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో శ్రీరామ్, సంచిత పదుకొనె తదితరులు నటించారు. ఈ చిత్రం తర్వాత ఆయనకు చాలా మంచి అవకాశాలు వచ్చి మరిన్ని చిత్రాల్లో నటించారు. ఇప్పుడు అనూహ్యంగా శ్రీరామ్ పేరు డ్రగ్స్ కేసులో తెరపైకి వచ్చింది. గతేడాది ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన వలరీ సినిమాలో శ్రీరామ్ నటించారు. ఆయన హీరోగా నటించిన ఎర్ర చీర విడుదలకు రెడీ అవుతోంది.